రీసెంట్‌గా మెగాస్టార్‌తో కలిసి ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ డైరెక్టర్. ఇప్పుడు తన తదుపరి మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన చేయబోయే ప్రయోగం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన ఫేవరెట్ హీరోతో కలిసి ఐదోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ మిషన్ అనిల్ రావుపూడి సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నారు. ఇప్పటి వరకు అనిల్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మిడిల్ రేంజ్ హీరోలతో మొదలుపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు అనిల్ రావుపూడి. గత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అనిల్ రావుపూడి. ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వెంకటేష్తో కలిసి సినిమా చేయనున్నారు అనిల్. ఈసారి పూర్తిస్థాయి మల్టీస్టార్ సినిమా చేయబోతున్నారు. వెంకటేష్తో పాటు కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించనున్నారు. అనిల్ దర్శకుడిగా మారిన తర్వాత కళ్యాణ్ రామ్తో కలిసి పటా సినిమా చేసిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అనిల్ కళ్యాణ్ రామ్తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ను సంప్రదించారని తెలుస్తుంది. కీర్తి సురేష్ దాదాపు ఫిక్స్ అయిన టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కళ్యాణ్ రామ్ సరసన ఓ యంగ్ హీరోయిన్ ఫిక్స్ చేశారట అనిల్ రావుపూడి. ఈ క్రమంలోనే ఓ బ్యాడ్ లక్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, యంగ్ భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కృతి శెట్టికి హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువ ఉన్నాయి. వరుసగా సినిమాలు చేసినప్పటికీ కేవలం 3 హిట్స్ మాత్రమే అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అనిల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇదే నిజమైతే కృతి శెట్టికి అనిల్ సక్సెస్ ఇవ్వడం ఖాయమంటున్నారు ఆడియన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి అనిల్ రావుపూడి కృతి శెట్టికి హిట్ ఇస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.